ఈరోజు మన వీడియోలో అయితే చికెన్ పకోడా హాఫ్ కేజీ చికెన్తో ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని చికెన్ని అందులో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్. పసుపు వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేయాలి, అలాగే ధనియాల పొడి వేయాలి, అలాగే గరం మసాలా వేయాలి, తర్వాత చికెన్ మసాలా వేయాలి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కొంచెం ఆయిల్ వేసి మొత్తం కూడా ఇదంతా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయాలన్నమాట. ముక్కలకి బాగా మనం వేసిన మసాలాలన్నీ పట్టుకునే విధంగా బాగా కలపాలి. ఇలా బాగా ముక్కలకు పట్టించాక ఇందులోనికి కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, తర్వాత కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, అలాగే కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా ఇంకొకసారి కలుపుకోవాలి. బాగా ముక్కలకి బాగా మన కార్న్ఫ్లోర్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి ముక్కలు పట్టుకునేలాగా బాగా కొంచెం ప్రెస్ చేస్తూ కలపాలి. తర్వాత ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోనికి ఒక ఎగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా ఎగ్ వేసుకొని ఈ మిశ్రమాన్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఆ ఎగ్ మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం కలిపే విధానంలోనే చికెన్ పకోడా టేస్ట్ అనేది ఉంటుంది. ఆ మసాలా మొత్తం బాగా ముక్కలు పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేంత వరకు ఉండాలి. హీట్ అయిన తర్వాత ఇలా ముక్కలు విడివిడిగా వేసుకోవాలి. ఇలా అంటుకోకుండా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అంటుకుంటే ముక్కలు లోపల బాగా ఉడకవన్నమాట. అట్లే మంట స్లిమ్లో పెట్టుకొని ఇవి బాగా వేపుకోవాలి, లేకపోతే లోపల మంచిగా ఉడకవన్నమాట. అందుకు స్లిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే ఉడకవు, అందుకే ఇలా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఉడకాలి. అంతేనండి. ఇలా ఇంకొకసారి వేసుకోవాలి. ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.